సో కార్తీక మాసం స్పెషల్గా అందరికీ తెలిసిందే, మన ఛానల్లో నిత్య కార్తీక పురాణ పారాయణం అనేది జరుగుతుంది. ఈరోజు 6వ రోజు అండి. అంటే కార్తీక మాసం శుక్లపక్షం షష్ఠి అనమాట. షష్ఠి అంటే 6వ రోజు, 6వ తిథి కాబట్టి. ఈరోజు యాక్చువల్గా రుచికరమైన పదార్థాలు కానీ పులుపు కానీ అలాంటివి ఏమీ తినకూడదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజించి అక్షింతలు తలపై వేసుకుంటే మహాపుణ్యం అండి. అలాగే ఎలాంటి దానం చేయాలి అంటే బెల్లము నువ్వులతో కలిపి చిమ్మిచ్చేసి దాన్ని దానం ఇవ్వచ్చు. కథలోకి వెళ్ళే ముందు అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కార్తీక పురాణం 6వ అధ్యాయంలో ఏమేమి ఉంటున్నాయంటే, ఈ కార్తీక మాసంలో దీపదానాలు ఎలా చేయాలి, ఈ కార్తీక వ్రతం ఆచరించి ఒక లోభి స్త్రీకి ఎలాంటి మోక్షం పొందింది తను అనేవి తెలుసుకుందాం. వశిష్ఠుడు ఇట్లా చెప్తున్నాడు అనమాట జనక మహారాజుకి. మహారాజా, కార్తీక మాసం అంతయు విష్ణువునికి కస్తూరితో గంధముతో పంచామృతంతో స్నానం చేయించేవాడు 10,000 అశ్వమేధ యాగములు చేయటం వలన కలుగు ఫలమును పొంది తుదుకు పరమపదం పొందును. ఆ నెలదినములు సాయంత్రం శ్రీహరి సన్నిధిని దీపముంచువాడు వైకుంఠమును పొందును. సో దీపం అన్నారు, ఎలా దానం చేయాలి? ఆ దీపదానం ఎందుకంటే కార్తీక మాసంలో దీపదానం అనేది కూడా ఒక ప్రత్యేకమండి. నిత్య దీపారాధనతో పాటు బ్రాహ్మణులకి మనం దీపదానం అనేది చేసినాం. అలాంటి దీపాన్ని ఎలా దానం చేయాలి, ఏ విధంగా దానం చేయాలనేది వశిష్ఠ మహాముని జనక మహారాజుకి చెప్తున్నాడు. అదేంటో మనం కూడా వినేద్దామా? కార్తీక మాసంలో ప్రత్తిని చక్కగా విడదీసి పత్తిని చేసి వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ పాత్రను చేసి ఆవు నెయ్యి వేసి వత్తిని తడిపి వెలిగించి సద్బ్రాహ్మణుని పూజించి ఇవ్వవలను. ఇట్లా నెలదినములు చేసి ఆఖరణ వెండి పాత్రను బంగార వత్తిని చేయించి వరిపిండిలో మధ్య నుంచి పూజ చేసి నివేదించవలను. తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి క్రింది మంత్రం చదువుతూ ఆ దీపమును దానమివ్వలను. మంత్రం ఏంటో చూద్దాం. సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వ సంపత్సుభావహం దీపదానం ప్రదస్యామి శాంతిరస్సు సదా మమః. దీపదానం మహిమను తెలుపు ఒక కథ చెప్తాం. ఈ కథ తెలుసుకునే ముందు మనము అంటే ఇప్పుడు బియ్యపిండి ప్రమిదలు అంటున్నారు కదండి, అలా బియ్యపిండి ప్రమిదలు మీకు ఇంట్లో మీ స్వహస్తాలతో పత్తిని అంటే ఒత్తిడి చేయగలిగే స్తోమత ఉంటే చేసేవు ఇది ఉంటే మీరు చేయొచ్చు, లేకపోతే మనకి రెడీమేడ్లో దొరుకుతాయి. సో యాక్చువల్గా మనం ఎక్కువ బియ్యపిండితోనే చేస్తాం కాబట్టి బియ్యపిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా సరే ప్రమిదలా చేసి అందులో ఒత్తులు వేసి ఆ ఒత్తు నువ్వుల నూనె కాకుండా ఆవు నెయ్యి వేస్తే ఇంకా శ్రేష్టకరం అన్నమాట. అలా దీపాలని మనము బ్రాహ్మణులకు అనేది దానంగా ఇవ్వచ్చు అన్నమాట. సో ఇలా దీపదానం చేయడం వల్ల ఒక లోభి స్త్రీ ఎలా మోక్షం పొందింది అనేది చూసేద్దాం ఇక్కడ కథ. పూర్వము ద్రావిడ దేశంలో పుత్రమిత్ర బంధువులు లేని ఒక స్త్రీ ఉండెను. ఆమె ప్రతిదినము బిచ్చమెత్తి జీవించుచుండెను. ఇతరుల ఇండ్లలో వంట పని కుట్టు పని చేసి చాలా ధనము సంపాదించింది, కానీ తన నిమిత్తము ఖర్చు పెట్టలేదు, ఇతరులకు ఇవ్వలేదు. ఒక్కనాడైనను హరిని ధ్యానించలేదు, హరికథనైనను వినలేదు, పుణ్యక్షేత్రాలకి పోలేదు. ఇట్లు అజ్ఞాన సముద్రంలో మునిగి ఉన్న ఆమె ఇంటికి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితి గమనించి, పాపమేమి అన్యాయంగా నరకము పాల్గొను కదా అని జాలిపడి ఆమెను చూసి, మూర్ఖులారా, ఈ దేహము నిత్యమని నమ్మి నీవు తినక ఇతరులకు పెట్టక ధనము కూడబెట్టుచున్నావు కనుక కామ క్రోధ లోభ మోహములను విడిచి నిశ్చలమైన భక్తితో హరిపాదార విందములను ధ్యానించము. కార్తీకమందు స్నానము చేయము, విష్ణుని ప్రీతిగా దానము చేయము, బ్రాహ్మణులకు దీపదానము చేయము. ఇట్లు చేసిన ఎడల సమస్త పాపముల నుండి విముక్తి పొంది సద్గతి పొందగలవు అని చెప్పి వెళ్ళిపోయాను. బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విని ఆ స్త్రీ తాను చేసిన పాపకర్యములకు చింతించి కార్తీక వ్రతము ప్రారంభించను. నెలదినములు చన్నీటి స్నానం చేయటం వలన ఆమె శీత జ్వరము గర్భమందు రోగము సంభవించి కొంతకాలము బాధపడి మరణించును. పిమ్మట స్వర్గమును కేగి శాశ్వత సుఖములు పొందెను. రాజా, కార్తీక మాసమును అన్నిటికంటేనూ దీపదాన విశేష ఫలమునిచ్చుట కనుక మనకు తెలుసు కానీ తెలియక కానీ చేసిన పాపములన్నిటినీ నశింపచేయను. ఇట్లని పూర్వము శివుడు చెప్పాను. ఈ రహస్యం నేను నీకు చెప్పితిని. ఇది వినినవారు జన్మ సంసార బంధమును తెంచుకొని విష్ణు సదనమును పొందుదురు.
చూసారు కదండి. కార్తీక మాసంలో నిత్య దీపారాధనే కాదు, దీపదానం చేయడం వల్ల కూడా చాలా ప్రయోజనం, చాలా సత్ఫలితాలను ఇస్తుందన్నమాట. కార్తీక మాసంలో మనం చేసే ఏ పుణ్యకరమైనా మనం తెలిసి చేసినా తెలియని చేసిన పాపకార్యాల నుంచి మనకి విముక్తి పొందిస్తుందన్నమాట. అందుకే తెలుగు నెలలో అన్ని నెలల కన్నా కార్తీక మాసం అనేది చాలా ప్రత్యేకమైనది. మీరు కూడా కార్తీక పురాణం వినండి, శివానుగ్రహం పొందండి. ఓం నమః శివాయ. మళ్ళీ మరొక అధ్యాయంలో రేపు కలుద్దాం. అంటిల్ బాయ్.